హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే ఈరోజు అయితే ఏం ప్లాన్ లేదు. సో పులిగొండ రాక్ మౌంటైన్ అనే రీల్ అయితే వచ్చింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆ నేచర్ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ తిరుపతి నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే. ఈ పులిగొండ రాక్ మౌంటైన్ అనే పులిగొండ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో ఇక్కడ పులులు తిరిగేవంట. సో అందుకని పులిగొండ రాక్ మౌంటైన్ అనే నేమ్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ చాలామంది పార్క్ చేస్తున్నారు బైక్స్ అన్నీ. మేము ఇక్కడ పార్క్ చేసేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదండి చూడండి, ఇదే పులిగొండ రాక్ మౌంటైన్ అనే కొండ. అండ్ పైకి వెళ్తుంటే చాలా ఎక్సైటెడ్గా థ్రిల్లింగ్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ పైకి వెళ్తుంటే ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇంకొంచెం పైకి వెళ్ళగానే అక్కడ వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, బాబా అయితే ఉన్నారు. మేమైతే వాళ్ళకైతే హాయ్ చెప్పేసి పైకైతే వెళ్ళిపోయినాము. మా వ్యూస్ కోసం బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది మాకు. ఇవే ఐరన్ స్టెప్స్. ఇప్పుడు మా అక్క మాటలు వినండి ఒకసారి. అమ్మో, ఏంది గుహలా ఉంది, పోదామా వద్దా? పోవాలి. లాస్ట్ లో చీకటి కూడా అయిపోతుంది. సెల్ టార్చ్ వేసుకుంటారు. వద్దులే, ఇప్పుడే కదా మా స్టెప్స్ ఎక్కింది. అటు చూడు ఎట్లా ఉందో. ఎవ్వరు లేరు, మన నలుగురమే. ఫైనల్గా ఆ స్టెప్స్ అయితే మేము ఎక్కేసాము. ఇంకా వెళ్తుంటే ఇవి లాస్ట్ స్టెప్స్ అని తెలుస్తుంది మాకు. ఇంతసేపు అయితే అసలు చీకటిగా ఉండింది. మేము టార్చ్ లైట్ వేసుకొని మరీ పైకి ఎక్కేసాము. సో ఫైనల్గా ఈ స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్ళిపోతామని అనిపించింది. సో పైకి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ తామర పూలు. అండ్ ఇటు సైడ్ వెళ్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ పైన అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఆ పైన టెంపుల్, పులిగొండ రాక్ మౌంటైన్ అనే టెంపుల్. పైన అయితే శివాలయం ఉంది. పైకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మేమైతే చాలా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. సో మేమైతే దర్శనం చేసుకొని ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ వ్యూ అంతా. చాలా బాగుంది. ఇదైతే 2 కొండల మధ్యలో బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా బాగుంది, బట్ చాలా భయం అయితే వేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.